జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూలై 2వ వారం ముగిసినా ఆశించిన వర్షాలు లేకపోవడంతో రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మల్హార్ మండలం కుమ్మంపల్లికి చెందిన రైతులు తమ కూరగాయల పంటలను కాపాడుకోవడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం బిందెలతో నీళ్లు పోస్తున్నారు. మొక్కలకు నీళ్లు అందకపోవడంతో ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, అందుకే ఈ విధంగా చేస్తున్నామని రైతులు అంటున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూలై 2వ వారం ముగిసినా ఆశించిన వర్షాలు లేకపోవడంతో రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, రైతులు తమ కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు, బిందెలతో నీళ్లను తీసుకొచ్చి పోస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణు? అంటే గత కొంతకాలంగా చూస్తే వర్షాలు మాత్రం ముఖం చాటేసాయని చెప్పొచ్చు. ఎందుకంటే జూలై 2వ వారం వచ్చినా కానీ కనీసం చుక్క నీరు కూడా రావట్లేదు. అంటే వర్షాలు పడట్లేదు, మబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, కంటే మురిపిస్తున్నాడే వర్ణుడు, కానీ ఎక్కడ కూడా వర్షం అయితే పడుతున్నటువంటి పరిస్థితి లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినా కానీ రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి అంటే ప్రత్యక్ష ఉదాహరణ చూసుకుంటే కూడా జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి మల్హార్ మండలం, ఇది ఖమ్మంపల్లి గ్రామం. అంటే ఈ రైతులు పత్తితో పాటు వివిధ రకాల కూరగాయలు కూడా వేశారు. కానీ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు మరియు చెర్లల్లో నీళ్లు లేకపోవడం, మరోవైపు వర్షాలు లేని నేపథ్యంలో పంట తాము వేసినటువంటి గింజలు ఏవైతున్నాయో ఎండిపోతున్న నేపథ్యంలో స్వయంగా తమ కళ్ళ ముందు తాము కష్టపడి వేసినటువంటి గింజలన్నీ కూడా ఎండిపోకుండా వారే స్వయంగా గింజలలో నీళ్లు తెచ్చి వాటిని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ దేవుడు కరుణించి వర్ణుడు కరుణించినా కనీసం నీళ్ళన్నా వస్తే మళ్ళీ బతుకుతాయి, లేకుంటే మాత్రం ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా వేసిన చెట్లన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అనే కాదు, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పత్తి రైతులు కూడా మొదటిసారి విత్తనాలు విత్తారు, కానీ ప్రస్తుతం అయితే మొలకలు కూడా రాని పరిస్థితి. కొన్ని చోట్ల మొలకలు వచ్చినా కూడా ఎండ తీవ్రకు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే తాము సాగుబడి కోసం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి వర్ణుడి కోసం ఎదురు చూస్తున్నా కానీ కనీసం కూడా నీరు రాని నేపథ్యం, భూగర్భ జలాలు ఎండిపోవడం, చెర్లల్లో నీళ్లు లేకపోవడం, మరోవైపు బోర్లో కూడా నీళ్లు లేని నేపథ్యం, ఇవన్నీ కూడా రైతుల పాలిట ఒక శాపంగా అని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ గత అంటే 10-15 రోజుల నుంచి కూడా వర్షాలు ఇట్లా వస్తున్నట్టే మురిపిస్తున్నాయి, కానీ మేఘావృతమై ఉంటుంది, కానీ వర్షాలు అయితే రావట్లేదు. ఈ నేపథ్యంలో తాము పండిద్దామనుకున్నట్టు ఏ పంట కూడా తమ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తలేదు. వేసిన విత్తనాలు కూడా మొలకెత్తే అవకాశాలు కనిపించిన నేపథ్యం, ప్రస్తుతం అయితే వేసిన విత్తనాలు కూడా ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా ఎండిపోతున్న నేపథ్యంలో కూడా కొంతమంది రైతులు రెండవసారి కూడా విత్తనాలు విత్తినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. అంటే ఏదేమైనా కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కళ్ళ ముందు తమకు వేసినటువంటి గింజలు ఎండిపోతున్న నేపథ్యంలో తామే స్వయంగా వేరే చోట నీళ్లు తీసుకొచ్చి బిందెల ద్వారా తాము వేసినటువంటి అంటే వాటి మొక్కలను కాపాడుకేంటైతే తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రతి చోట కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వేణు.